ఈరోజు హిందూ బంధుమిత్రులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చాలా పెద్ద ఎత్తున ఏదైతే గౌలిగూడ నుంచి విచ్చేస్తున్నటువంటి హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున మరి ఈ రోజు గౌలిగూడ నుంచి మరి నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ కి మరి ఈ రోజు శోభయాత్ర నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షలాది భక్తులు మరి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఎక్కడ చూసినా మరి సేవా కార్యక్రమాలలో కూడా ఈ రోజు హిందూ సోదరులు పులిహోరలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఈ రోజు బటర్ మిల్క్లే కానీ ఎన్నో ఇవన్నీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మరి గత 15 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ యొక్క శోభయాత్ర వస్తుందో చాలా అంగవైభవంగా మరి యొక్క శోభాయాత్ర రావడం జరుగుతుంది. ఇక్కడ మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా మరి ఈ యొక్క శోభయాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఈ యొక్క పెద్ద కరుణ విధుగా మరి ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మరి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్వాగతం తేజు. ఈ యొక్క మరి హిందూ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. అదే విధంగా మరి హిందూ సోదరులు రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని ప్రతి ఒక్క హిందూ సోదరులకు మరి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇచ్చినటువంటి ఏదైతే BTS న్యూస్ వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులకు కానీ, ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ చాలా క్రమశిక్షణగా మరి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మరి ముందుకు సాగాలి. రానున్న రోజుల్లో హిందూ సోదరులందరూ కూడా దేశం మొత్తం కూడా మన భారతదేశం మొత్తం కూడా హిందూమయం కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.